ఇదిగండి ఇదే మన తోట. సరిగా కాయలేదండి బాబు. బాగా కాయాలంటే కొంచెం సజెషన్ ఇవ్వండి, ఏం మందులు కొట్టాలని అడిగి. సరేనా? మా తోట ఎలా ఉందో చూసి నచ్చిందో లేదో కమెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు కోసిన కాయలు అందుకోవడానికి మేము రెడీ అయిపోయాం. అలా కోసిన కాయలల్లా కింద పడిస్తే మేము క్యాచ్ పెట్టుకొని ఆ ముచ్చుకొని తిరిగేసేస్తాం. అంతే, సింపుల్ గైస్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ చెట్టు దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ చెట్టులో ఉన్న ఒక కొమ్మకి ఒక జాతి పండు, ఒక కొమ్మకి బంగినపల్లి, ఒక కొమ్మకి పుల్లకాయలు అలా ఉంటాయి. చూడండి, మా నాన్న ఇప్పుడు ఎక్కాడు. ఎక్కి దింపుదాం అనుకున్నాడు, కానీ పులిచేమలు ఉంటాయి. పులిచేమలు తెలిసే తెలియదు మీకు. పులిచేమలు మాత్రం తక్కువ చేస్తాయి, అందుకే దెబ్బకి దిగేసాడు. మీరు ఎప్పుడు ఇలాంటి ప్రయత్నించకండి గాయస్. ఇక కోసిన కాయలన్నీ మూటలో వేసుకొని పట్టుకెళ్ళడానికి టైం ఆసన్నమైంది. ఇప్పుడు చేయబోతున్న పని అదే. ఆ కాయలన్నీ మూటలో వేసేస్తున్నాం. వేసేసి మోసుకెళ్ళిపోవటమే. పళ్ళు కాదవి.
మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, మేము ఇంత కష్టపడి చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాం. కాకపోతే మీరు చాలా మంది చూస్తున్నారు తప్ప లైక్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో పాస్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్. ప్లీజ్, చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా. ఇలా మూటలోంచి తీసిన కాయలన్నీ ఇలా మొత్తం బయటికి తీసుకొని ఇలా ఫ్యాన్ దగ్గర పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే అంటుకున్న చీడ మొత్తం పోద్ది. ఈ మామిడిపళ్ళు మాగబెట్టడంలో ఇదే కీలక పాత్ర అండి. ఈ వరిగడ్డి మొత్తం తీసుకెళ్ళి ఆ వరిగడ్డలో మామిడికాయల్ని మగబెట్టడమే, అంతే, సింపుల్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే, మేము ఇలా వీడియోస్ చేస్తున్నాం కదా, మీరు సబ్స్క్రైబ్ చేయటము లేదా లైక్ చేయటము చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇంకా 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 ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి వీడియోస్ మీ ముందు తేవాలనే కోరిక కలుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి మా ప్రొఫైల్ని, వేరే వాళ్ళు చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా. సరే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.